అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది? ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది? ఈ విషయాలు తెలుసుకున్నాం. జనరల్లీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా చేసే ప్రొసీజర్స్నే ఐయుఐ లేదా ఐవీఎఫ్ అనే అంటారు. ఐయుఐ అనేది చిన్న ట్రీట్మెంట్. ఈ చిన్న ట్రీట్మెంట్లో చేసేది ఏంటి అంటే స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని గర్భసంచిలోకి పంపించి వాళ్ళు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసే పద్ధతినే ఐయుఐ అంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎంబ్రియో ఫార్మేషన్ అనేది మనం చేయము, న్యాచురల్గానే అది ఫార్మ్ అవుతుంది అనమాట. ఈ ఐయుఐ మనం ఏ కపుల్కి సజెస్ట్ చేస్తామంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్ సైకిల్స్ ట్రై చేసినా సరే, మెడిసిన్స్ ఇచ్చినా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదు మైల్డ్గా కానీ మోడరేట్గా కానీ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి, మైనర్ కండిషన్స్లో మాత్రమే ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఐవీఎఫ్ అనేది నెక్స్ట్ ట్రీట్మెంట్, అంటే హై ఎండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇంకా సివియర్ పీసీఓడి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు అంటే వీళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు స్పర్మ్ బాగా తక్కువ ఉన్న పేషెంట్కి కానీ సివియర్ ఆలిగాస్టినోటెట్ జూస్పర్మియా అంటారు, వాళ్ళకి కొన్ని కండిషన్స్లో మగవాళ్ళలో అజూస్పర్మియా అంటారు, వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రై చేయడం అనేది జరుగుతుంది. అంటే కొంతమందికి ఐయుఐస్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఈ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అనేది ఒకటే రకమైన పేషెంట్స్కి చేయరు. వీళ్ళలో ఏ కారణం మూలంగా అయినా సరే పిల్లలు పుట్టకపోతే హై ఎండ్ ట్రీట్మెంట్ లాస్ట్ రిసార్ట్గా ఐవీఎఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఐయుఐకి ఐవీఎఫ్కి ఉండే డిఫరెన్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళలో మరి వితౌట్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మరి ఇది నిజమేనా అని మనం చూసినట్టయితే పీరియడ్స్ ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్గా ఉంటాయో వీళ్ళలో మనకు ఓవులేషన్ అనే ప్రక్రియ, అంటే లైక్ ఫాలికల్ రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రక్రియ న్యాచురల్గా అవ్వట్లేదు అని అంచనా అనమాట. సో మరి అలాంటప్పుడు మనం దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే లైక్ ఫాలికల్ గ్రోత్ అవ్వడానికి కావచ్చు అండ్ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడానికి కావచ్చు మెడిసిన్స్ అనేటివి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళలో మనము అవసరాన్ని బట్టి టాబ్లెట్స్ కావచ్చు, కొంతమందిలో టాబ్లెట్స్ తోటి రెస్పాన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఎప్పుడైతే మనము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తామో అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అందడానికి ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఒట్టి ఓవులేషన్ ఇండక్షన్ తీసుకుంటే సరిపోతుందా, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అని మనం చూసినట్టయితే కొంతమందిలో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి వేరే హార్మోన్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉండొచ్చు. ఉదాహరణకు మనం చూసినట్టయితే థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో లేకపోయినా ఆర్ ప్రొలాక్టిన్ హార్మోన్ కంట్రోల్లో లేకపోయినా కూడా మనకు పీరియడ్స్లో ఇబ్బంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో మునగాకు అన్నది బాడీకి హెల్త్కి చాలా న్యూట్రిషియస్ అనమాట. ఫర్టిలిటీనే అనుకోకుంటే వేరే హెల్త్ బెనిఫిట్స్ దానికి చాలా ఉంటాయి. నేను ఇవాళ ఓన్లీ మగవారిలో వీర్యం పట్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఇది తీసుకోవడం వల్ల దాని గురించి నేను మాట్లాడతాను. మునగాకు అన్నది దాంట్లో కొన్ని విటమిన్స్ చాలా రిచ్గా దొరుకుతాయండి. అవి వైటమిన్ సి, వైటమిన్ ఈ అండ్ ఆల్సో ఒక మినరల్ జింక్ అన్నది చాలా మంచి అమౌంట్లో దొరుకుతుంది. సో మునగాకు తీసుకోవడం వల్ల ఈ విటమిన్స్, ఈ మినరల్ ఇంటేక్ కరెక్ట్గా జరగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. మొదటిగా చూసినట్టయితే మగవారి వీర్య కణాల కౌంట్, కదలిక అండ్ క్వాలిటీ మూడిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంది. సెకండ్ వచ్చేసి నేను అన్నట్టు ఈ విటమిన్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఏం చేస్తాయి అంటే బయట ఉన్న వేడి, హీట్, స్ట్రెస్, టాక్సిన్స్ వాటన్నిటి వల్ల ఈ స్పర్మ్స్లో క్వాలిటీ దెబ్బతింటూ ఉంటుంది. ఆ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఆ డ్యామేజ్ కాకుండా స్పర్మ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో అలా యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయి. థర్డ్ వచ్చేసి మొరింగా లేదా మునగాకు లీవ్స్లో ఏమవుతుందంటే మనకి పాలీఫెనాల్స్ అని ఉంటాయి. అవి నైట్రిక్ ఆక్సైడ్ అన్న ఎలిమెంట్ని బాడీలో ఇంక్రీజ్ చేస్తాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే వెజల్స్, ఎక్కువ రక్తం పెనిస్ దగ్గరికి వెళ్ళేటట్టు చేసి అంగం గట్టిపడడానికి తోడ్పడుతూ ఉంటుంది. అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే మగవాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్రౌన్ రంప్ లెంత్ బేబీలో నార్మలీ మనం స్కాన్ చేసేటప్పుడు
బేబీ లెంత్ ఎంత ఉంది, బేబీ హెడ్ సైజ్ ఎంత ఉంది, న్యూకల్ థిక్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ మెజర్ చేస్తూ ఉంటాం మనం. సో కొంతమంది పేషెంట్స్ ఏం అడిగారంటే బేబీ క్రౌన్ రంప్ లెంత్, ఆ లెంత్ని బట్టి మేలా ఫీమేలా తెలుసుకోవచ్చా, లేదా స్కాన్లో ఏదైనా సైన్స్ వల్ల మనం మేలా ఫీమేలా తెలుసుకోవచ్చా అని అన్నట్టు అడిగారనమాట. జనరలీ ఇండియాలో పీసీపీఎన్డిటీ యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇట్స్ గెటింగ్ ఫాలోడ్. సో ఈ యాక్ట్ ఉన్నంత కాలము డాక్టర్ జెండర్ రివీల్ చేసిన, కపుల్ కానీ పేషెంట్ కానీ జెండర్ ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన, దే హ్యావ్ దానికి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ జైల్ ఫర్ దాట్ అండ్ దే హ్యావ్ సమ్ మనీ కాంపెన్సేషన్ ఫర్ దట్. సో ఇవన్నీ ఉంటాయి. సో దీనికోసమని జెండర్ రివీల్ అనే ఇండియాలో డిస్కషన్ అసలు రాదు. అండ్ స్కాన్లో మనము ఫస్ట్ సిఆర్ఎల్ చూసేది బేబీ గ్రోత్ ఎలా ఉంది దానికోసం మెయిన్గా చెక్ చేస్తామే తప్ప నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్. సో ఫస్ట్ పీరియడ్ మిస్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ వీక్ 6th వీక్లో ఎంత సిఆర్ఎల్ ఉండాలి, 7th వీక్లో ఎంత ఉండాలి, సో ఇవన్నీ మనం మెజర్ చేస్తే ఆ బేబీ ఉన్నంత వీక్స్ కరెక్ట్గా ఉందా, లేదా ఉండాల్సిన దానికంటే చిన్నగా ఉందా, ఆర్ గ్రోత్ బిగ్ ఉందా, ఇవన్నీ దీనివల్ల తెలుస్తాయి. అండ్ ఎర్లీ వీక్స్లో అంటే ఇమ్మీడియట్గా పీరియడ్ మిస్ అవ్వగానే 1 వీక్లో 10 డేస్లో స్కాన్ తీసుకుంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీసుకుంటే మన ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొంతమంది పేషెంట్స్, మేడం మాకు స్కాన్ రిపోర్ట్లో బైకార్నియేట్ యుట్రస్ ఇచ్చారు, సో దీనివల్ల మాకేమన్నా ప్రమాదమా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆడవాళ్ళ యొక్క గర్భసంచి ఇలా ఉంటుంది, అంటే పియర్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఈ గర్భసంచి అనేది మనకి పుట్టుకతో ఒక 2 హార్న్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఆ 2 హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 యూనిఫికేషన్ అయిన తర్వాత పియర్ షేప్లో ఇలా ఉంటుందన్నమాట మనకి. సో సపోజ్ ఆ కంజెనిటల్గా ఈ యూనిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అవి జరిగాయంటే, సో అప్పుడు అది 2 హార్న్స్ లాగా హార్ట్ షేప్లో అలాగే ఉండిపోతుంది. అంటే యుట్రస్ యొక్క షేప్లో ఒక స్లైట్ అబ్నార్మల్ వేరియేషన్ అనమాట. సో అది పియర్ షేప్లో ఉండకుండా 2 హార్న్స్ యూనిఫికేషన్లో ప్రాబ్లం ఉండడం వల్ల హార్ట్ షేప్లో ఉండడం జరుగుతుంది. సో దీన్నే బైకార్నియేట్ యుట్రస్ అని చెప్పి అంటాం. సో మరి బైకార్నియేట్ యుట్రస్ వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? సో ఇందులో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ఈ ప్రాబ్లంతో ఉండే వాళ్ళల్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవి అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏమిటంటే ఈ షేప్లో కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రీటర్మ్ లేబర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 9 months కంప్లీట్ అవ్వకముందే ఒక 8th monthలో డెలివరీ అవ్వడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.